ఏపీలో రాజకీయం రసకందాయకంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ టికెట్ల అంశం హాట్ టాపిక్గా మారింది. పనితీరు బాగా లేకుంటే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉండవని 2 ఏళ్ల క్రితమే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చెప్పగా చాలా మంది అప్రమత్తమయ్యారు. కొందరి పనితీరు బాగా లేదని సర్వేల ద్వారా తెలుసుకున్న అధిష్టానం వారి ప్లేస్లో కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురవుతున్న కొందరు నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. ఆయా పార్టీలో సముచిత స్థానం కోసం హామీ లభించగానే జంప్ జిలానీ అనేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వైసీపీలో ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటి? అసంతృప్తి నేతల దారిటు హ్యావ్ ఎ లుక్. కోఆర్డినేటర్ల మార్పుతో వైసీపీలో రాజకీయ దుమారం రేగుతోందా? కొత్త ఇన్ఛార్జీలకు సిట్టింగ్లు సహాయ నిరాకరణ చేస్తున్నారా? నియోజకవర్గం మారడం ఇష్టం లేని సిట్టింగులు పక్క చూపులు చూస్తున్నారా? మార్పులు చేర్పులు పార్టీకి రాజకీయంగా లాభమా నష్టమా? వైఎస్ఆర్సీపీ 2019లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన పార్టీ. జగన్ ఫేస్తోనే ప్రజల్లోకి వెళ్లిన నేతలు ఊహించని స్థాయిలో విజయం సాధించారు. నాడు ఫ్యాన్ సునామీకి హేమాహేమీలైన నేతలు ఓటమి పాలు కావాల్సి వచ్చింది. నేను ఉన్నాను, నేను విన్నాను అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. 4.5 ఏళ్ల పాటు అంతా సజావుగా సాగినా తాజాగా జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీలో విభేదాలకు దారితీస్తున్నాయి. ఎన్నికల ముందు సర్వేల ఆధారంగా వైసీపీ అధిష్టానం సీట్ల విషయంలో కొంచెం కఠినంగానే ఉండాలని నిర్ణయించుకుని మార్పు చేర్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇదేమీ కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. 2 ఏళ్లుగా పనితీరు మార్చుకోవాలంటూ ఎమ్మెల్యేలు, నేతలకు జగన్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ వారి పనితీరు బాగా లేకుంటే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోమని ఆనాడే చెబుతూ ఓ రకంగా వారికి హింట్ కూడా ఇచ్చారు. దానికి అనుగుణంగానే చాలా రకాలుగా సర్వేలు చేయించారు. వాటి ఆధారంగా పనితీరు బాగా లేదని తేలిన నేతలకి తాడేపల్లి నుంచి ఆహ్వానాలు అందడం సహా వారికి ఆ విషయాలు చెబుతూనే కొత్తగా నియమించే ఇన్ఛార్జీలకు సహకారం అందించాలని అధిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసింది. మార్పు చేర్పుల తర్వాత వైసీపీలో అసమ్మతి ఎక్కువైంది. తమ వారికి సీట్లు ఇవ్వాలనే డిమాండ్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు గత ఎన్నికల్లో కేవలం జగన్ చరిష్మాతో గెలిచిన వారు ఇప్పుడు తాము కూడా జనాల్లో ఫాలోయింగ్ ఉన్నవారిమంటూ పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కోఆర్డినేటర్ల మార్పుతో వైసీపీలో రాజకీయ దుమారం రేగిందని అనొచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోనూ సీట్ల సర్దుబాటు గురించి ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. 2024 ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ నేతలు సరిగా పనిచేయని చోట అభ్యర్థుల్ని మార్చాలని డిసైడ్ అయ్యారు. అందుకు అనుగుణంగానే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. పాతవారిని తాడేపల్లికి రప్పించి సీటు ఎందుకు ఇవ్వలేకపోతున్నామో కూడా వివరించారు. కొత్త వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించారు. నేతల స్థానం అంశం ఉషశ్రీచరణ్ వ్యాఖ్యలు అనంతపురం వైసీపీలో దుమారం రేపాయి. కళ్యాణదుర్గం నుంచి కాకుండా తాను ఈసారి పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే నారాయణ అనుచరులు మండిపడుతున్నారు. నారాయణ కాకుండా మరెవరికి సీటిచ్చినా సహకరించమని బహిరంగంగానే తెగేసి చెబుతున్నారు. సోమందేపల్లి, రుద్దం, గోరంట్ల, పెనుకొండ మండలానికి చెందిన నాయకులు మీడియా ముఖంగానే వేరే వాళ్లకు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేదే లేదని తేల్చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆయన హయాంలో అంతా అవినీతే జరుగుతోందని, ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరసన తెలిపారు. మరోవైపు గురజాలకు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే సీటు కోసం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యత్నాలు చేస్తున్నారు. గురజాలకు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తనకే కేటాయించాలని జంగా అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాచేపల్లిలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సమావేశం క్యాన్సిల్ చేసి జంగా తాడేపల్లి బయలుదేరారు. నరసరావుపేట వైసీపీ కార్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్టీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో అసమ్మతి వర్గంలోని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పమిడిపాడుకు చెందిన సయ్యద్ హుస్సేన్ తన రేషన్ డీలర్షిప్ని తొలగించి మరొకరికిచ్చారంటూ నినాదాలు చేశారు. ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్న తమకి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ కార్యాలయంలో వివాదం వద్దంటూ పలువురు కార్యకర్తలు అతన్ని బయటికి పంపించారు.
వైసీపీలో నేతల సీట్ల మార్పిడిపై టీడీపీ జనసేన కూడా స్పందించాయి. ఒకచోట చెల్లని నాణ్యం మరోచోట ఎలా చెల్లుతుందంటూ ఎదురుదాడి చేస్తున్నాయి. ఒకచోట అభ్యర్థులు తప్పు చేసినట్లయితే వారిని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు నిజాయితీపరులు అయిపోతారా అని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబే ప్రశ్నించారు. మార్చాల్సింది నేతల్ని కాదు సీఎంని అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. నియోజకవర్గం మారడం ఇష్టం లేని సిట్టింగులు పక్కచూపులు చూస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇప్పటికే టీడీపీతో కొందరు టచ్లో ఉండగా మరికొందరు పవన్ కళ్యాణ్ జనసేన వైపు చూస్తున్నారు. ఆయా పార్టీల నుంచి సరైన హామీ వస్తే జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనంగా ఇటీవల వైసీపీ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. చూడాలి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకా ఎన్ని మార్పులుంటాయో, ఎంతమంది నిలబడతారో.